పడిపోతూ ఉన్నాడు. ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడంటే తన గురించి ఆలోచిస్తున్నాడు. నేను ఏ రంగంలో మరి గొప్ప సాధించాలి, నేను ఎలాంటి పనులలో నేను గొప్ప పేరు తెచ్చుకోవాలి, నేను పాడగలనా, పాటలు పాడేటప్పుడు నేను గొప్ప ప్రసిద్ధి గాయకురాలుగా నేను ఉండాలని, లేదంటే ఒక రచయిత నేను గొప్ప రచయితను కావాలని, లేదంటే ఒక డ్యాన్స్ చేసే వాళ్ళు ఇదిగో నేను గొప్పగా డ్యాన్స్ చేయాలి, ఇంకా ఉన్నతంగా మరి ప్రపంచానికి నా నటనను ప్రదర్శించాలి అని ఇలా మనుషులు రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఇంకా ధనవంతుల గురించి ఆలోచించామనుకోండి, ధనవంతులు ఎలా ఆలోచిస్తారు? ఉన్న ధనంతో సరిపెట్టుకుంటారంటే ఉన్న ధనంతో సరిపెట్టుకోరు. ఉన్న ధనానికి ఇంకాస్త సమకూర్చి, ఇంకా ఆ ధనంతో పాటు ఇంకా ధనాన్ని సమకూర్చి పెట్టి రాబోయే తరాలకి ఇదిగో మరి నా గొప్పని చాటి చెప్పుకోవాలి అని ఆలోచిస్తున్నారు. అదేవిధంగా చాలామంది బంగారాన్ని దాచిపెట్టాలనుకుంటారు. ఎందుకంటే ఇదిగో రాబోయే తరంలో నా పిల్లలకి బంగారం లేకుండా పోతుందేమో కనుక నేను ఉన్నప్పుడే ఇదిగో మా పిల్లల కొరకు తరతరాలకి సంబంధించినటువంటి బంగారాన్ని నేను సమకూర్చాలి అని అనుకుంటున్నాడు. మరి ఈ జీవితం గురించి మనిషి ఆలోచిస్తున్నాడంటే ఆలోచించడం లేదు. ఈ బ్రతుకు గురించి ఆలోచించక ఇదిగో ఇదే శాశ్వతము అని లోకంలో, లోక మాయలో, లోకాశంలో పడిపోతున్నాడండి. అలాంటి వారి గురించి దేవుడు రాయిస్తూ ఏమని రాశారు ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 9-11 వర్షాలు మనం చూడగలిగితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 9-11 వర్షాలు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలెను. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. మనిషి జీవితం గురించి చెప్తున్నానండి. ప్రారంభంలో దేవుడు మనిషికి ఎంత ఆయుష్కాలాన్ని ఇచ్చాడు? ప్రారంభంలో మెతుషుల గారికి ఎంత ఇచ్చినట్లుగా మనం చూసాం ఆయుష్కాలము 969 సంవత్సరాలు. ఆ తర్వాత మోషే గారి కాలానికి వచ్చేసరికి ఆయుష్కాలం ఎంత అని చెప్పారండి దేవుడు? 70, 60 లేదా 70, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. మరి యాకోబు పత్రిక వచ్చేసరికి మనం యాకోబు గారి ద్వారా దేవుడు రాయించిన మాటలు మనం ఇందాక చూసాం. మరి ఆ జీవితం ఎలా ఉందంటే అది గడ్డి పువ్వు లాంటిదిగా ఉంది, ఆవిరి వంటిదిగా ఉంది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితంగా ఉంది. మరి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితం కొరకు మనిషి ఆలోచిస్తున్నాడంటే ఈ జీవితం కొరకే ఉదయం నుంచి సాయంత్రం వరకు 365 రోజులు ఆలోచిస్తున్నాడు. అందుకే ఇదిగో దేవుడు ఎన్నో ప్రకృతిలో ఎన్నిటినో చూపించి ఇదిగో వీటి జీవితం చూడండి ఇది ఎలా అయితే ఉందో మనిషి జీవితం మీరు కూడా ఇదిగో ఆవిరి వంటి వారే, మీరు గడ్డి పువ్వు లాంటి వారే, మీరు ఎలాంటిది మీ జీవితం అంటే ఇదిగో ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఈ జీవితం. మరి ఈ జీవితం గురించి తెలుసుకున్నటువంటి మనము ఏం నేర్చుకోవాలంటే ఇదిగో ధనముందా కూడా మనకు లేనట్లే ఉండాలంట. ఇదిగో మన దీనస్థితి యందును అతిశయించాలంట, ఉన్నత స్థితి యందును మనం అతిశయించాలంట. ఇవి ఉన్నత స్థితిలో మనల్ని ఉంచారంటే ఎవరు ఉంచారు? దేవుడే ఉంచాడు. మరి మన దీనస్థితిలో ఉన్న ఎవరు చూస్తున్నారు? దేవుడే చూస్తున్నారు. ఇదిగోండి మన ఉన్నత స్థితిలో ఉన్న దీనస్థితిలో ఉన్న దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆయుష్ని, మనకిచ్చినటువంటి ఈ ఆరోగ్యాన్ని దేవుని కొరకే ఖర్చు పెట్టేవారిగా ఉండాలి, దేవుని కొరకే ఆలోచించేవారిగా ఉండాలి. అందుకే మనిషి జీవితం గురించి చెబుతూ ఇక్కడ భక్తుడు ఏమని చెప్తున్నారు మనం చూడగలిగితే, ఇదిగో ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందును అతిశయింపవలెను. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలిపోవును. సూర్యుడు ఉదయిస్తారంటండి. సూర్యుడు ఉదయించడంతో పాటు అలాగే వడగాలి, వేడి గాలి తగిలిందనుకోండి, వేడి గాలికి ఎలా ఉంటుంది? పచ్చని చెట్టు కూడా
ఎండిపోయినట్లుంటుంది, మాడిపోతుంది. ఎందుకంటే ఆ గాలిలో ఉన్నటువంటి వేడి, ఆ వేడి వలన ఆ గడ్డి పువ్వు ఏమైపోతుంది, ఆ గాలి కొట్టగానే గడ్డిని మార్చివేయగా దాని పువ్వు ఏమైపోతుందంట, గడ్డి పువ్వు రాలిపోతుందంట అండి. మనం పువ్వును చూసామనుకోండి, చెట్లో ఉన్నంత వరకు ఎలా ఉంటుంది, అందంగా ఉంటుంది. ఉదయము సూర్యుడు ఉదయించేంత వరకు ఎలా ఉంటుందంటే ఒక పువ్వు ఒక మొగ్గలాగానే ఉంటుంది. సూర్యుడు ఉదయిస్తున్న కొద్దికి అది వికసిస్తూ వస్తుంది. అలా అది వికసిస్తున్నప్పుడు మనం వాటిని చూసి ఎంత ఆనందిస్తాం, చాలా ఆనందపడిపోతాం. ఎందుకంటే ఇదిగో మా పూల మొక్కలు, మా పూల చెట్లు పూలు వికసించాయి, పూలు పూసాయని ఆనందపడిపోతుంటాం. అదే సాయంత్రానికి ఏమైపోతుంది, ఆ పువ్వు అంటే రాలిపోతుంది. సాయంత్రం వరకు ఉంటుందంటే కొన్ని పువ్వులు అయితే 2-3 రోజుల చెట్లు అలానే ఉంటుంది, కానీ కొన్ని సాయంత్రానికే రాలిపోతుంది. మనిషి జీవితాన్ని కూడా దేవుడు వేటితో పోల్చాడంటే గడ్డి పువ్వుతో పోల్చాడండి. మనిషి జీవితం కూడా ఎలా ఉందంటే గడ్డి పువ్వు వలె ఉంది. అది ఎలా ఉందంటే దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడు తన ప్రయత్నంలో వాడిపోవును. ఇదిగో ధనం కొరకు ఆలోచించే మనిషి, సంపాదన కొరకు ఆలోచించే మనిషి తన ప్రయత్నంలో కూడా ఎలా ఉంటాడంటే ఒక గడ్డి పువ్వులాగానే వాడిపోతాడు, అలానే అయిపోతాడు. మరి దేని కొరకు మనం ఆలోచించాలి, దేని కొరకు మనం ప్రయాసపడాలంటే ఇదిగో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ జీవితం, ఎక్కడి నుంచి మనం వచ్చామో మరలా మనం తిరిగి ఎక్కడికి వెళ్ళాలో అని మన జీవితం గురించి ఆలోచించాలండి. పరమ తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి మనము మరలా అక్కడికే వెళ్ళేవారిగా మనం ఉండాలి. ఈ జీవితాన్ని దేవుడు ఒక గడ్డి పువ్వుతో పోల్చి చెప్తున్నాడండి. ఒకసారి మనము ఇర్మియా గ్రంథంలో ఒక మాటను మనం చూడగలిగితే, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనం మనం చూడగలిగితే, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాలు. దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. చెప్తున్నానండి, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, ఇదిగోనండి అందరికంటే నేనే జ్ఞానిని, నాకే ఎక్కువ జ్ఞానం ఉంది, నేనే జ్ఞానినని తన జ్ఞానాన్ని బట్టి ఏం చేయకూడదంట, అతిశయించకూడదంట అండి. శూరుడు ఇదిగో నాకు నా బలం ఎంత తెలుసా, నేను 100 కేజీలైనా కూడా నేను ఈజీగా మోయగలను అని నీ బలాన్ని గురించి నువ్వు చెప్పకూడదని చెప్తున్నాను. శూరుడు తన శౌర్యం బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనటం బట్టియే అతిశయింపవలను. ఇదిగో దేవుణ్ణి నేనే, పరమ తండ్రి మన కన్న తండ్రి కనుక ఆయన విషయంలోనే, దేవుని పని విషయంలోనే అతిశయించే వారిగా ఉండాలంటండి. దేవుని బట్టి అతిశయించే వారిగా ఉండాలంట. అందుకే యెహోవాను నేనే అని గ్రహించి నన్ను ఏం చేయాలి, పరిశీలనగా తెలుసుకున్నట బట్టి అతిశయింపవలను. అట్టి వారిలో నేను ఆనందించేవాడనని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఇదిగో అలాంటి విషయంలో నేను ఆనందిస్తాను, అలాంటి విషయంలో ఇదిగో నేను సంతోషిస్తాను. ఎందుకొరకు, ఇదిగో నా జ్ఞానం, దేవుని కొరకు ఆలోచన, దేవుని గురించి మరి దేవుని పని విషయం అంటే ఆసక్తి. అలా మనం దేవుని గురించి, దేవుని పనుల గురించి, దేవుని బట్టి మనం ఆలోచిస్తున్నప్పుడు, ఆయన గురించి మరి మనం ఎల్లప్పుడూ మనం ఆయన కొరకు ఆలోచిస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తారంట, ఇదిగో ఆయన మనం పరిశీలన చేసి, దేవుని మాటను పరిశీలన చేసి తెలుసుకున్నప్పుడు ఆయన మన విషయంలో సంతోషిస్తారంట అండి. నేను ఆనందించేవాడనని దేవుడు చెబుతున్నానండి. మనం కూడా దేవుని సంతోషపెట్టే వారిగా ఉండాలి. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి అనుబంధంగా ఇదిగో CBT కళాశాలలో లేఖనాల పరిశోధనలని, బైబిల్ తరగతులని, సువార్త కూడికలని, అదేవిధంగా స్త్రీల కూడికలని, అదేవిధంగా వాక్య పరిచయ కార్యక్రమం అని ఇలా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి దేనిని బట్టి దేవుని మహిమపరచాలని, దేవుని జ్ఞానమును పరిశీలన చేసి తెలుసుకోవాలి. మనం మాత్రమే కాకుండా ఇంకా అనేక మందికి మనం ప్రకటించే వారిగా ఉండాలని
ఎన్నో లేఖనాల పరిశోధన సదస్సులు మనం నిర్వహిస్తున్నామండి. ఆ విషయంలో దేవుడు ఎలా ఉంటాడంటండి, దేవుడు సంతోషిస్తాడంట. ఎందుకు? ఇదిగో నా పిల్లలు చిన్ని సంఘమే ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎలా ఉందో తెలుసా? గొప్ప గొప్ప కార్యక్రమాలు. ఈ గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్న వారు ఎవరో తెలుసా? పేదలైన నా పిల్లలు అని దేవుడు ఆనందపడతాడంట, దేవుడు సంతోషిస్తున్నాడంట అండి. ఒకసారి మనము మరి యోబు గ్రంథంలో ఒక మాటలు మనం చూడగలిగితే మన జీవితం ఎలా ఉందో యోబు గారు చెబుతూ యోబు గ్రంథంలో 8వ అధ్యాయము 8వ వచనంలో మనం ఒక మాటను చూడగలిగితే, యోబు గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనము, మనము నిన్నటి వారమే, మనకు ఏమీయూ తెలియదు, భూమి మీద మన దినములు నీడవలే ఉన్నది. మనము ఎప్పటి వారం అంట? నిన్నటి వారమే అంట. అంటే ఈరోజు మనకి తెలియదంటే, ఈరోజు మనం రాత్రి పడుకొని ఉదయం లేచామనుకోండి, ఉదయం లేస్తేనే మనకు మరో దినం ఉందని తెలుస్తుంది. ఒకవేళ పడకల మీద మనం కన్ను మూస్తే, మనం నిద్రిస్తే మనము ఎప్పటి వారము? ఈ రోజుటి వారం కాము. ఎప్పటి వారం అంటే మనము నిన్నటి వారం. అందుకే మనము నిన్నటి వారమే, మనకు ఏమీయో తెలియదు. ఇదిగో బలము, నా బలము, నా ధనము, నా ఐశ్వర్యము, నా అందము అని మిడిసిపడిపోతున్నావా? కానీ నువ్వు ఎప్పటి వాడివో తెలుసా? నీవు నిన్నటి వాడివి అని చెప్తున్నాడు దేవుడు. మనము నిన్నటి వారమే అంట, మనకు ఏమీ తెలియదు, భూమి మీద మన దినములు నీడవలేనున్నది. మన దినాలు ఎలా ఉందంటే నీడవలే ఉంది. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు మనం నిలబడ్డామనుకోండి సూర్యునికి ఎదురుగా, మన నీడ ఎలా ఉంటుంది? పడమరికి ఉంటుంది. అదే సూర్యుడు పైకి వస్తున్నాడు అనుకోండి, నీడ చాలా పొడవుగా ఉంటుంది. ఏంటి, నేను 5 అడుగులే కదా ఉన్నాను, నేను 6 అడుగులే కదా ఉన్నాను, మరి ఈ నీడ ఏంటి ఇన్ని అడుగులు ముందుకెళ్తుంది అని ఎప్పుడైనా ఆలోచించామా? ఆలోచించాలండి. ఎందుకంటే నీడను ఎందుకు చూడమంటున్నా అంటే, ఆ నీడ కూడా ఎంతసేపు ఉంటుందంటే సూర్యుడు ఎలా వెళ్ళిపోతే అలా వెళ్ళిపోతుంది. కనుక మన జీవితం కూడా ఎలా ఉంటుందంటే నీడ వలె ఉంటుంది. మనం భూమి మీద మన దినములు కూడా నీడ వలె ఉంటుంది. సాయంత్రం అయిపోగానే మళ్ళీ మనకి నీడ కనబడుతుందా? నీడ కనబడదు. అంటే మనం భూమి మీద దేవుడు ఇచ్చినటువంటి ఈ జీవితం ఎలా ఉందంటే నీడ వంటిదిగా ఉందని చెప్తున్నానండి. దావీదు గారు కూడా మాట్లాడుతూ, ఇదిగో మరి మా జీవితం ఉందే, భూమి మీద మీరు మాకు ఇచ్చినట్టు ఆయుష్కాలం ఉందే, అది ఎలా ఉందంటే నీడ ఎంత అస్థిరముగా ఉన్నది. అంటే నీడకి స్థిరత్వం లేదంటే నీడకి స్థిరత్వం లేదు. సూర్యుడు ఎలా వెళ్తే అలా వెళ్తుంది. ఇప్పుడు భూమి మీద మనిషి జీవితం కూడా ఎలా ఉందంటే నీడ ఎంత అస్థిరమైన జీవితం మాది జీవితం తండ్రి, ఇదిగో నీవు ఇచ్చిన జీవితం ఇది కొద్ది కాలమే అని భక్తుడు చెప్తున్నారండి. మనము పేతురు పత్రికలో మనం ఒక మాటను చూడగలిగితే, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో మనం చూడగలిగితే, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో మనం చూడగలిగితే, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. సర్వ శరీరులు, ఇదిగో ఈ శరీరంలో ఉన్నటువంటి అందాన్ని చూసి మురిసిపోతున్నా, ఈ అందం కోసం ఎన్నో బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతున్నా. ఇదిగో ఉన్నందం చాలదని, ఉన్న అందం చాలదని ఇంకా అందము ఇంకా మెరుగుపరుచుకోవాలని బ్యూటీ పార్లర్కి వెళ్తున్నారే. ఇదిగో దేవుని గురించిన జ్ఞానాన్ని నేర్చుకుంటున్నా, నీవు దేవుని జ్ఞానంలో వృద్ధి చెందుతున్నావా అని అడుగుతున్నాడు దేవుడు. ఇదిగో సర్వ శరీరులు ఎలా ఉన్నారంటే గడ్డిని పోలిన వారిగా ఉన్నారు. వారి అందమంతయు ఎలా ఉందంటే గడ్డి పువ్వు ఎలాగైతే అందంగా ఉండి అది సాయంత్రానికి అయితే ఎలాగైతే రాలిపోతుందో, నీ జీవితం కూడా అంతే, నీ బ్రతుకు కూడా అంతే. ఒకసారి గడ్డి పువ్వును చూడు, ఇదిగో సాయంత్రానికంతా రాలిపోతుంది. ఇదిగో నీ జీవితం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. మరి ఈ జీవితం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు కనుక నీలో ఎందుకు అహంకారం, నీలో ఎందుకు గర్వం, నీలో ఎందుకు అతిశయం, నీలో ఎందుకు దేనిని చూసి నువ్వు మిడిసిపడిపోతున్నావు అని దేవుడు ఇదిగో గడ్డి పువ్వును చూపిస్తున్నాడు. ఆ గడ్డి పువ్వు సర్వ శరీరులు, ఇదిగో ఈ శరీరాన్ని ధరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉన్నారంటే గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును,
అయితే ప్రభువు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. దేవుని మాటలు మనలో ఉంటే దేవుని మాటలు ఎల్లప్పుడూ కూడా మనల్ని జీవింపజేస్తుంది. ఇదిగోండి, చాలామంది రాస్తున్నట్లుగా ఉంటారు. దేవుని మాటలు చెబుతున్నప్పుడు ఎంత అందంగా రాసుకుంటున్నారండి, ఎక్కడ కూడా ఒక పాయింట్ కూడా మిస్ చేయకుండా రాసుకుంటున్నారేమో అని మనం ఆలోచిస్తాం. కానీ ఏం రాసుకుంటున్నారో వాళ్ళకే తెలియదు. అంటే ఈ జీవితం గురించి మరి ఆలోచించరా? దేవుడు నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు కదా, దేవుడు నాకు ఆయుష్ని ఇచ్చాడు కదా, ఎందుకు మరి నన్ను జీవింపజేస్తున్నాడు, నేను ఎందుకు బ్రతుకుతున్నాను, ఎవరి కొరకు నేను బ్రతుకుతున్నాను, దేని కొరకు నేను జీవించాలి, ఇదిగో దేవుడిచ్చిన ఈ పని మరి నేను చెయ్యాలి కదా, దేవుడు నాకు ఆయుష్ని ఇచ్చాడు కదా, నాకు ఇచ్చినట్టు ఆయుష్లో, నాకు ఇచ్చినట్టు ఆరోగ్యంలో అందరూ పని చేస్తున్నప్పుడు నేను ఎందుకు పని చేయలేకపోతున్నాను అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలండి. ఇదిగో మనము భూమి మీద ఉన్నప్పుడే దేవుని పని కొరకు, దేవుని మాటలను ఎల్లప్పుడూ ప్రకటించే వారికి సహాయపడేవారిగా ఉండాలి. అందుకే ప్రభువు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును, మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యం ఏం చెప్తున్నానండి. ఇందుకు ఈ వాక్యం, ఈ సువార్తను ప్రకటింపబడుతున్నప్పుడు, ఈ మాటలు చెబుతున్నప్పుడు, ఈ మాటలను మనం ఏం చేయాలంటే మన హృదయం అనే పలకల మీద రాసుకోవాలి, మన హృదయంలో భద్రపరుచుకోవాలి. మన హృదయంలో దేవుని మాటలు ఉంటే ఇంకా ఎక్కడ కూడా దేవుని మాటల నుంచి పక్కకి తొలగిపోమండి. మన జీవితం గురించి మనం ఆలోచించుకుంటాం. అవును కదా, దేవుడు నా కొరకే దీన్ని రాయించాడు, నా జీవితం కొరకే దీన్ని రాయించాడు. ఒకవేళ ఉదయం నేను లేవకపోయి ఉంటే నేను ఏమైపోయేదాన్నో, నేను ఏమైపోయేవాడినో అని ఒకసారి మన జీవితం గురించి మనం ఆలోచించాలండి. ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది మట్టికి మరుగైపోయారు, మట్టికి మన్నైపోయారు, మన ముందర కనబడడం లేదంటే అంటే వారు ఎలాగైతే గట్టి పువ్వు రాలిపోతుందో ఆ విధంగా రాలిపోయారు. ఎలాగైతే నీడ అస్థిరమైనదిగా ఉంటూ నీడ ఎలాగైతే వెళ్ళిపోతుందో అలాగే వెళ్ళిపోయారండి. అలాగే భక్తుడు మరి యెషయా గారు చెప్తూ, యెషయా గారు కూడా ఒక మాట చెప్తారండి. ఏమని తెలుసా? ఇదిగో మనుషులు ఎలా ఉన్నారంటే నీటిలో నుండి మరి బావిలో నుండి నీళ్లు చేరుతుంటారు కదా, అలా చేదుతున్నప్పుడు ఒక బకెట్ కానివ్వండి, ఒక బిందె కానివ్వండి, ఇప్పుడైతే నీళ్లు చేదే పరిస్థితి అయితే లేదు. ఒకప్పుడు ఎలా ఉండేది పరిస్థితి అంటే, త్రాగడానికి నీళ్లు కావాలంటే బావిలో మరి ఒక బిందెను కానీ లేదంటే బకెట్ని కానీ వదిలి ఆ తాడుతో లాగుతూ ఆ నీటిని పైకి చేదుకునే వాళ్ళం. అలా చేదుకుంటున్నప్పుడు ఆ బిందె నిండికి నీళ్ళు ఉంటాయి. మళ్ళీ పైకి వచ్చే నీళ్ళు ఎలా జారిపోతుంటాయి, అలా పైన ఉన్నటువంటి నీళ్ళు మనం చూస్తుండగానే ఎప్పుడో జారిపోయి ఉంటుంది. అంటే నీటి బిందు ఎలాగైతే మనం చేదుతున్నప్పుడు జారిపోతుందో మన జీవితం కూడా అలాంటిదని చెప్తున్నారండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. మనిషి జీవితం గురించి చెబుతూ, ఇదిగో చేద నుండి మరి నీటి బిందువు ఎలాగైతే జారిపోతుందో మనిషి జీవితం కూడా అలానే ఉంటుంది. అలానే త్రాసు మీద ధూళి, మనం అంగడికి వెళ్ళామనుకోండి, అంగిట్లో వాళ్ళు ఉదయం లేవగానే ఏం చేస్తారు, గల్లా పెట్టిని ఆ త్రాసుని వాటిని అన్నిటిని తుడుస్తుంటారు. మరి దాని మీద నుండి ధూళి ఎప్పటి వరకు ఉంటుంది? రాత్రి షాప్ మూసినప్పటి నుంచి ఉదయం షాప్ తెరిచేంత వరకే ఉంటుంది. మరి యజమాని రాగానే ఆ దుమ్ముని ఏం చేస్తాడు, దులిపేస్తుంటాడు. మన జీవితం కూడా ఇదిగో మనిషి జీవితం త్రాసు మీద ధూళి వంటిది అని చెప్తున్నారండి. మానవ జీవితం ఎంతో తెలుసా, అసలు దుమ్ము లాంటిది, ధూళి లాంటిది. ఈ జీవితం కొరక నువ్వు ఆలోచిస్తున్నావు, ఈ బ్రతుకు కొరక నువ్వు ఆలోచిస్తున్నావు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు మనకు చెప్తున్నాడండి. ఒకసారి కీర్తన గ్రంథంలో ఒక మాట మనం చూడగలిగితే, కీర్తన గ్రంథము 102వ అధ్యాయము, కీర్తన గ్రంథము 102వ అధ్యాయము 3వ వచనంలో మనం చూడగలిగితే, పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోచున్నది, పొయ్యిలోనిది కాలిపోయినట్టు నా ఎముకలు కాలిపోయినవి. ఏంటండి, పొగ ఎలాగైతే ఎగిరిపోతుందో అలాగా మనిషి దినాలు తరిగిపోతున్నాయంట. పొయ్యిలిగిచ్చామనుకోండి, పొయ్యిలిగిచ్చినప్పుడు పొగ ఎలా ఉంటుంది, అలానే ఉంటుందా? ఉండదు. ఏమైపోతుంది? ఎగిరిపోతుంది. అలా మనం చూస్తుండగానే అది మాయమైపోతుంటుంది. భక్తుడు దావీదు గారు చెబుతూ, ఇదిగో నా జీవితం ఎలా ఉందంటే, ఈ దినములు ఎలా ఉన్నాయంటే, పొగ ఎలాగైతే ఎగిరిపోతుందో అలాగా నా దినములు తరిగిపోవచ్చున్నది, పొయ్యిలోనిది కాలిపోయినట్టు
నా ఎముకలు కాలిపోచున్నది. పొయ్యిలో కట్టెలు ఎలా ఉంటాయండి? కట్టెలు తీసుకొచ్చామనుకోండి, పొయ్యి వెలిగించే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు వర్షాకాలం కదా, ఈ కట్టెలను ఏం చేయాలి? జాగ్రత్తగా ఒక అటక మీద పెట్టి తడవకుండా చూసుకోవాలి. ఇదిగో మనకు అవసరమైనప్పుడు ఉపయోగించుకోవాలి అని భద్రంగా దాస్తాం. అమ్మయ్య, నేను ఎలాగో ఒకలాగా ఇంటికి వచ్చాను, ఇంటికి రావడమే కాకుండా అటక మీదకి ఎక్కాను, అటక మీద అలానే ఉండిపోతాను అని అనుకుంటుంది ఆ కట్టె. మరి ఆ కట్టెను వర్షం పడుతున్నప్పుడు వాడుకునేదానికే కదా దాన్ని భద్రపరిచారు. ఆ కట్టె ఏమైపోవాలి? మళ్ళీ పొయ్యిలో తీసుకొని పెట్టాలి. పొయ్యిలో తీసుకొని వచ్చినప్పుడు అది ఎంతసేపు ఉంటుందంటే, వెలిగించాను అనుకోండి, దాన్ని వెలిగించగానే ఆ కట్టె వెలిగి మళ్ళీ ఏమైపోతుంది? బూడిదైపోతుంది. ఇదిగో మనిషి జీవితం కూడా, అమ్మయ్య, నాకు దేవుడు నన్ను కాపాడాడులే, నాకు జీవితం ఇచ్చాడులే, నేను గొప్పగా ఉన్నానులే, నా బ్రతుకు చాలా బాగుందిలే, నేను అందరికంటే ఉన్నతంగా ఉన్నానులే, ఎత్తులో ఉన్నానులే అని అతిశయించొద్దు, అని ఆలోచించొద్దు. ఇదిగో నీ జీవితం ఎలా ఉందంటే, ఒక పొగ ఎలాగైతే పైకి వెళ్ళిపోయి అదృశ్యమైపోతుందో అలా ఉంది. ఒక కట్టె పొయ్యిలో పెట్టేంత వరకు ఎలాగైతే అది కాలకుండా ఉండి ఆ పొయ్యిలో పెట్టిన తర్వాత కాలిపోయి బూడిదైపోతుందో, మనిషి జీవితం కూడా ఇదేరా మీ జీవితం అని దేవుడు వీటన్నిటిని చూపించి మనకు గుర్తు చేస్తున్నాడండి. అంటే మనిషి, భూమి మీదకి వచ్చిన మనిషి ప్రతి ఒక్కరు కూడా మన కొరకే కాకుండా దేవుని కొరకు ఆలోచించమంటున్నాడు. అలా ఆలోచించడానికి ఇదిగో వీటినన్నిటిని చూపిస్తున్నారండి. ఒకసారి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో మనం చూడగలిగితే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఇదిగో ఈ శరీర సంబంధమైన సాధకము, ఈ శరీరంతో ఎన్నో సాధించాలని సాధకం చేస్తారు కదా, ఇది ఎప్పటి వరకు అంటే ఇది కొంచెము మట్టుకే. ఈ శరీరంలో మనకి ఆత్మ ఉన్నంత వరకే, అప్పటి వరకు మాత్రమే అది ప్రయోజనకరం అవుతుంది. కానీ దైవభక్తి అయితే ఇప్పటి జీవము విషయంలోనూ రాబో జీవము విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరమైనది. అది ఇప్పటి విషయంలో కానివ్వండి, రాబో జీవం విషయంలోనూ. మరణించిన తర్వాత మనకి మరో బ్రతుకు ఉంది. ఆ బ్రతుకు కొరకే మనమందరం ఈ భూమి మీద జీవిస్తున్నాం. ఇదిగో కొద్దివారమేమి, గొప్పవారేమి, మరి దేవుని పనిలో పాలిభాగస్తులు కాగలుగుతున్నామంటే దేని కొరకు? దేవుడిచ్చి ఆ పరలోకం కొరకే. అందుకే ఇదిగో ఈ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానంతో నిండినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజకరమవును. ఈ వాక్యము నమ్మదైనదియు పూర్ణ అంగీకారంకు యోగ్యమైనది అని చెప్తున్నానండి. అంటే దేవుని మాటల గురించి దేవుడు ఎంత గొప్పగా చెప్తున్నారండి. ఇదిగో ఈ జీవితం ఇది కొద్దిది. ఈ శరీరంతో ఉన్నప్పుడే ఇదిగో నువ్వు ఏం చేయాలి? దేవుని కొరకు, రాబోయే ఆ లోకం కొరకు ఇక్కడే కష్టపడాలి. రాబోయే ఆ జీవాన్ని సంపాదించుకోవాలంటే ఈ శరీరంతో ఈ జీవం కలిగినప్పుడే నువ్వు సంపాదించుకోవాలి తప్ప మరణించిన తర్వాత నువ్వు ఏమి కూడా నువ్వు చేయలేవు అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నారండి. చివరిగా మనము రోమపత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూడగలిగితే, రోమపత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూడగలిగితే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఇదిగో శరీరానుసారులు దేని విషయమే ఆలోచిస్తారంట? శరీర విషయముల మీదనే. ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించదమో అని శరీర విషయముల మీద ఆలోచించే వారిని గురించి దేవుడు ఏమని చెప్తున్నారు?
వీళ్ళందరూ శరీరానుసారులు. వీరు శరీర విషయం మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసునుంతురు. ఆత్మానుసారులు ఇదిగో ఈరోజు ఏ కార్యక్రమం చేయాలి, రేపు ఎలాంటి కార్యక్రమం చేయాలి, ఎవరింటికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి, ఏ ప్రాంతంలో దేవుని మాటలు వినిపించాలి, ఏ కుటుంబం బలహీన పరిస్థితిలో ఉంది, ఏ కుటుంబం అనారోగ్య పరిస్థితిలో ఉంది, ఇదిగో ఏ కుటుంబము ఎలాంటి స్థితిలో ఉంది, అలాంటి స్థితిలో నుంచి దేవుని మాటలు చెప్పి వాళ్ళు ఎలా దేవుని కొరకు నడిపించాలి అని ఎవరు ఆలోచిస్తారంట? ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద, ఆత్మ పాతాళానికి జారిపోకుండా ఉండాలని ఆత్మ విషయముల మీద ఆలోచిస్తారంట అండి. శరీరానుసారులు ఇదిగో అక్క ఈరోజు ఏ కూర వండావు, మధ్యాహ్నానికి ఏం చేస్తావు, ఇదిగో నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు, ఏ షాప్లో షాపింగ్ మాల్లోకి వెళ్ళి షాపింగ్ చేస్తావు అని శరీర సంబంధులు అయితే ఇలా మాట్లాడుకుంటారు. ఆత్మానుసారులు అయితే ఇదిగో దేవుని మాటలు ఈరోజు చర్చిలో ఏం ప్రకటించారు, ఎవరి గురించి చెప్పారు, సాయంకాలం ఉప్పరపల్లిలో మరి వాక్య పరిచర్య ఉంది కదా, అక్కడ ఎవరు మాట్లాడారు, ఎవరి గురించి మాట్లాడారని ఏ సహోదరుడు కానీ ఏ సహోదరుమని కానీ ఇలా మరి ఆత్మానుసారమైన విషయముల మీద మాట్లాడాలి అని చెబుతున్నారండి. అందుకే ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. ఇదిగో మీరు ఆత్మ విషయముల మీద మనసు ఉంచలేదంటే మీరు శరీరానుసారులు అని చెప్తున్నారండి. శరీరానుసారమైన మనస్సు అది ఏమైపోతుందంట? శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానము. ఆత్మానుసారమైన మనస్సు నీలో ఉంటే ఎలా ఉంటుంది? ఆ ఆత్మ జీవింపజేస్తున్నది, ఆత్మే జీవింపజేస్తుంది. అలాగే ఈ ఆత్మ మరి ఆత్మ కూడా ఎలా ఉంటుందంటే సమాధానకరంగా ఉంటుందంట అండి. సమాధానం ఎప్పుడు సమాధానాన్ని కోరుకుంటుందని చెప్తున్నారండి. అందుకే దేవుడు శరీరానుసారుల గురించి ఆత్మానుసారుల గురించి, ఈ శరీరము కొద్ది కాలమే జీవించేది, ఈ శరీరం ఉండేది ఎంతకాలం అంటే కొంతకాలమే. ఈ శరీరంలో ఆత్మ ఉన్నంత వరకే మనం అందంగా కనబడతాం, ఆత్మ ఉన్నంత వరకే మనము ఇదిగో 6 అడుగులుగా కనబడతాం, ఎంతో అందంగా కనబడతాం, గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వారిగా కనబడతాం. ఈ శరీరంలో కనుక ఆత్మ లేకపోతే దీన్ని ఏమంటారు? శవము అంటారు. అంటే పేరు పెట్టి కూడా పిలవరా? లేదండి, ఇదిగోనండి పలానా వారి యొక్క శవము. మరి ఎన్ని రోజులు? కనీసం ఒక 2-3 రోజులను పెట్టుకుంటారా? పెట్టుకోరు. ఎంత ప్రేమ కలిగినా ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పెట్టుకుంటారు. ఇదిగోండి నేను కంపు భరించలేకపోతున్నాను, త్వరగా భూస్థాపిత కార్యక్రమం కానిచ్చేయని అంటారు. అంటే ఈ శరీరము మరి ఇందులో ఈ దేహంలో ఈ శరీరంలో ఆత్మ లేకపోతే మనం ఎవరికి కూడా అవసరం ఉన్నాం. కనుక దేవుడిచ్చినట్టు ఈ ఆత్మను దేవుని కొరకు ఉపయోగించి నిత్యము ఉండే ఆ లోకాన్ని సంపాదించుకునే వారిగా మనం అందరం ఉండాలి. ఇప్పటి వరకు ఈ జీవితం ఎలా ఉందని మనం ఆలోచించాం. ఆవిరి వంటిది ఈ జీవితం. ఉన్న పాటన దేవుడు మనల్ని పిలిచాడనుకోండి, ఏమైపోవాలి? మనం వెళ్ళిపోవాలి. ఇదిగో తండ్రి మీరు నన్ను పిలిచారా, నేను వచ్చేస్తున్నానని. అలాంటి వారిగా మనం ఉండాలి. ఆవిరి వంటి జీవితం కొరకు, గాలి వంటి జీవితం వరకు, గడ్డి పువ్వు లాంటి జీవితం కొరకు ఇదిగో చేతున్నప్పుడు ఆ నీటి బిందువు ఎలాగైతే చేదన జారిపోతుందో అలాంటి నీటి బిందువు నుండి మనము మన కొరకు ఆలోచించకూడదండి. దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని మనం నేర్చుకుంటూ మనతో పాటు కొద్దిమందికి నేర్పిస్తూ దేవుడి నుండి లోకానికి మనము కొద్దిమందిని నడిపించేవారిగా ఉండాలని కోరుకుంటూ, ఇదిగో మనిషి జీవితం ఆవిరి వంటి జీవితం, మనిషి జీవితం గడ్డి పువ్వు లాంటి జీవితం, మనిషి జీవితం ఇది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితం, మనిషి జీవితం నీడ వంటిది, మనిషి జీవితం నీటి బిందువు వంటిది, మనిషి జీవితం పొగ వంటిది. ఒక పొగ ఎలాగైతే మనం వండుతున్నప్పుడు ప్లేట్ని తీసి ఎలాగైతే ఆ నీటి ఆవిరి వెళ్ళిపోతుందో పైకి, అలా మనం కూడా వెళ్ళిపోవలసిన వారం ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుడు ఉన్నటువంటి లోకాన్ని సంపాదించుకోవాలంటే భూమి మీద మనము ఈ శరీరంలో ఆత్మ కలిగినప్పుడే, ఆత్మ ఉన్నప్పుడే దేవుని కొరకు ఆలోచించి దేవుడు నుండి ఆ పరలోకాన్ని చేరుకోవాలి.